సో హే గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయస్. ఈరోజు అయితే సాటర్డే, గిరాకైతే అంత లేదు. సో మా దుకాణం కూడా మాత్రం యాక్సిడెంట్ అయింది. ఇద్దరు అమ్మాయిలు అయితే బండి కంట్రోల్ కాక గుద్దేసుకున్నారు గాయస్. సో నేను జస్ట్ మిస్ అలా నేను బండి స్టార్ట్ చేసుకున్నాను, నా పక్కన అయింది గాయస్. సో అదైతే ఉంటుంది. సో లంచ్ టైం అయితే అవుతుంది సాటర్డే. సో మా డాడీకి మాత్రం ఈరోజు అయితే వర్క్ దొరకలే అని ఇంట్లో అయితే రెస్ట్ తీసుకుంటున్నాం. సో మా మమ్మీ మాత్రం బిజీగా ఏం చేస్తున్నా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చూపిస్తాను. సో గాయస్ టైం అయితే చూడొచ్చు, ఒక 3 అవుతుంది. సో ఈరోజు జల్లి వచ్చిన. సో సిగ్నల్ పోయింది. మా మమ్మీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా సీరియల్ అయితే వస్తుంది గాయస్. మా మమ్మీ హై చెప్పమంటుంది. హై చెప్పు మమ్మీ. చూడండి గాయస్, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుందా మాకు సీరియల్ చూసే టైంలో. సో ఈ ఫోటో మీకు పెట్టినప్పుడు వీడియో కూడా చేసినా కదా, ఇప్పుడు ఎంత లుక్ ఉండి చూడొచ్చు. సో కృష్ణుడు వెనకాల ఆంజనేయ స్వామిది. సో ఈ సీరియల్ ప్రతిరోజు వస్తూనే ఉంటుంది గాయస్. మా మమ్మీకి అలవాటు డైలీ చూసేది. సో ఈ పతంగ్ మాత్రం ఇంకా వేయలేదు మా మమ్మీ, ఎవరికి ఇస్తుందో తెలియదు. దానిపైన సున్నం కూడా పడ్డది. ఏగో ఏం చేయాలో అర్థమవుతుందిలే గాయస్, ఏం చేద్దాం. ఏంటి కలర్ ఆరే గాయస్, కలరే షేడ్ అయిపోయింది. నాకైతే ఏదో సున్నం పడేట్లా కొడుతుంది. ఇక మాంజా కూడా చూడవచ్చు. అది మా హైదరాబాద్లో మొన్న రీసెంట్గా ఒక ఆయన చచ్చిపోయాడు గాయస్ మాంజా తాకి. సో అయినా మాంజాలు ఎక్కడి నుంచి దొరుకుతున్నాయో అర్థం కాదు. ఇగో దీని కూడా మాంజానే ఉంది గాయస్, కనిపిస్తుంది కదా మనకు కూడా. సో ఇది ఎవరికి ఇస్తాం మా మమ్మీ చూడాలి. మక్క 3 days నుంచి మొత్తుకుంటుంది గాయస్, పతంగి ఇవ్వాలి, ఇచ్చేయను. ఇది ఒక్కటి 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది గాయస్. సో దీని పేరు తెలియదు, చేప ఆగిపోయి ఏమేమి ఉంటాయి గాయస్ పతంగులలో కూడా. నాకు లంచ్లో స్పెషల్ వచ్చేసి మీ అందరికీ తెలిసిండే క్యారెట్ అండ్ కీరా. సో మా మమ్మీ వాళ్ళు ఏదో గుడాలు ఏదో వేసేసుకున్నారు, మనమైతే తిన్నాం. సో ఇక్కడ రొట్టె ఉందా, జొన్న రొట్టె వేసుకున్నారు. ఇగో ఫ్రై మిరపకాయలు గాయస్. వెదర్ చూస్తే ఈరోజు మాత్రం జర కూల్ ఉంది, జర హాట్ కూడా ఉంది. సో వేడి మిరపకాయలు ఇగో. నాకైతే అలవాట్లేదు, మా మమ్మీ డాడీ రొట్టెలో పెట్టుకుని తింటారు. ఒక్కోసారి తిన్నా నా కళ్ళకి నీళ్ళు వచ్చినా అంటే అదే లాస్ట్ గాయస్ నేను తినడం. సో ఈ మురుక్కులు ఇగో సేమ్ ఇయర్ అట్లనే గాయస్ తీసుకొచ్చిన మా డాడీ తినమని. నేను తినడం లేదు, నేను తినాక అసలు నాకు అలవాటు లేదు గాయస్. అది ఎట్లుంటా కూడా తెలియదు నాకు టేస్ట్. సో జొన్న రొట్టెలు అక్కడే ఉన్నాయి. స్పెషల్ ఉండి మా ఇంట్లో స్పెషల్ సంథింగ్ ఏం లేదు. ఇక శనగ కూర అండ్ పెరుగు చారు, ఇంకా అంతే. ఇక ఏం లేదు. ఇక మనం అయితే యాజ్ యూజువల్ మీకు అయితే తెలిసిందే, ఆమ్లెట్ అయినా బాయిల్డ్ ఎగ్స్ అయినా వేసుకొని తినడమే. సో మా మమ్మీ మాత్రం ఏం చెప్తున్నా, మమ్మీ ఏమని చెప్పాలనుకుంటున్నా. సో హేగా చూడొచ్చు, ఆఫ్టర్ లాంగ్ టైం మనమైతే ఒక 5 రూపీస్ నోట్ అయితే వస్తున్నాం గాయస్. నేను చిన్న ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా ఫేమస్ నోట్ ఇది. ఆఫ్టర్ ఆల్ ఒక దగ్గర 15 సంవత్సరాల తర్వాత ఈ నోటు పట్టుకున్నానా నేను. నిజం చెప్తున్నా. నీకెక్కడ వచ్చిందా నోట్ ఇది? నువ్వెక్కడైనా తీసుకున్నావు? సో ఇప్పుడైతే చాలా అంటే చాలా తక్కువ అన్న నోటు. ఉవ్వంతానే ఉండదు తెలుసా నాకు అడిగితే, ఉవ్వంతానే ఉండదు నాకు తెలిసి. ఇది అప్పుడే బంద్ అయిపోయినా వచ్చానా. ఇంకా నువ్వు గట్టి పెట్టినావు నాకు కడక్కు. ఇది మంచిగా పెట్టుకోవాలి నోటు, నిజం చెప్పాలంటే. కొత్త ఉంది నోట్ అదే. అరే ఆయిల్తో నాకు ఆయిల్. సో ఇప్పుడు మాత్రం ఇలాంటి నోట్లు అయితే మనకైతే మన జనరేషన్లో అసలు దొరికాయి. ఈ నోట్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది కదా ఇగో 5 రూపీస్ తగ్గట్ట. మాకు తెలిసినంత వరకు ఇగో ఈ ట్రాక్టర్ సింబల్ అన్న 5 రూపీస్ నోట్ అంటే చిన్నప్పుడు మనం చూసుకుంటూ వచ్చింది ఇదే కదా, ట్రాక్టర్ సింబల్ది. సో ఇక చూసుకోండి ఇక 5 రూపీస్ నోట్. నాకు అడిగితే లాల్ దర్వాజా ఏరియా మొత్తంలో నీ దగ్గరనే ఉందన్న ఇది నోటు. నాకు అడిగితే మాత్రం నిజం చెప్పాలనుకుంటే. సో మన దగ్గర అయితే పైసలు లేవని 20 రూపాయలు ఇచ్చిన. సో మా పందులలో మాత్రం 20 రూపాయలకు ఓన్లీ మంచిగా ఫ్రై చేసిన పీసెస్ ఉంటాయి కదా, అవి 20కి తీసుకొని వచ్చింది గాయస్. చూడొచ్చు, కావాలా మా అంటే ఒక 20 పీసులు ఉండొచ్చు ఇవి. తినమంటే ఇంటలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయింది మా పంతులని కాడ. నేనే వేసుకొచ్చిన గాయస్లో అయితే కొట్టేస్తుండే. చాలా డేంజర్ ఆడు మా పంతులాడు. ఏం చేద్దాం ఇక, చిన్నపిల్లలు మా గాయస్, ఇక మనం ఆపాల్సి వస్తుంది. మనం చిన్నపిల్లలు, మీరు పెద్దవాళ్ళేవో. ఫోన్ కూడా ఎంత మంచిగా చూడండి గాయస్, ఎంత మంచిగా క్లీన్ చేస్తుంది చూడండి. అవో పైసలు ఎట్లా ఖర్చు పెట్టవద్దు అంటే మా ఓన్ చూసి వేసుకోవచ్చావు. ఎంత మంచి గ్లాస్ కొత్తగా ఉందంటే అర్థం చేసుకోండి గాయస్. మా పంతుల గారికి నేను పొగడంలో తప్పే లేదని మీకు అనిపిస్తుంది వీడియోలో, ప్రతి వీడియోలో. గుడ్ బాయ్ మా వాడు. చిన్నరా పంతులు జల్లి. రేపు సండే ఉంది గాయస్, మనం రేపు మార్నింగ్ జల్లి వచ్చేసాలి. ఎందుకంటే సండే రోజే మనకు ఎక్కువ గిరాకు ఉంటుంది. సో పంతులు రేపు పొద్దుగల నాది 10 గంటల వరకు నా బండి ఆడ ఇచ్చేసాడు మెకానిక్ షాప్లో సర్వీసింగ్కి. విన్నావా, ఆయిల్ మొత్తం అయిపోయిందంట అలా, అందుకే బండి గరగర అంటుంది. నువ్వు మొన్న అన్నావు కదా అన్న బండి చక్కగా అవుతలే అని రేసింగ్, గదే షార్ట్ అంటుంది. ఇదైతే తీసుకొచ్చిన మా మమ్మీ డాడీ రియాక్షన్ అయితే చూసాం, వీళ్ళు ఏముందో అని చెప్దామని. సో అమ్మాయి నీకోసం ఒక చిన్న గిఫ్ట్.
లేచివుడు లేచివుడు ఏముంది అనుకుంటున్నావు వీళ్ళు వీళ్ళు ఏముంది అనుకుంటున్నావు చెప్పి ఏముంది అనుకుంటున్నావు ఒత్తి ఉడకాలంటే ఓపెన్ చేయకుండా కరెక్టే చెప్తావమ్మా నాయన ఇష్టంతో తింటాడు నువ్వు తినవు చెప్పు ఏంది అవి ఓన్లీ బాయిల్ పీస్ తిను బాయిల్ మంచి ఉంటుందమ్మా నువ్వు అట్లా తిన్నావు మసాలా అరే 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 నాయన తీసుకోవే మంచిగా పీసెస్ అవి ఇప్పుడే వేసినారు సో మా మమ్మీ మాత్రం పడేసిన ఎందుకంటే మా మమ్మీకి నచ్చది మంచూరియా పీసెస్ సో ఫ్రెషే కదా మసాలా లేదు అంతే అది అట్లెందుకు కూడా వేసినావమ్మా ఫుడ్కి మనం వాల్యూ ఇవ్వాలా మమ్మీ ఓ టైం చూడదు ఎగ్జాక్ట్ 9 అవుతుంది ఈరోజు సాటర్డే మొత్తం జిల్లు వచ్చేసిన సో స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ఫస్ట్ సన్న బియ్యం ఉండేది మమ్మీ ఇదైతే ఇక పాలకూర కర్రీ నాన్ వెజ్ రేపు ఉంటుంది సో ఇది మిరమికాయల కూర నా చికెన్ అనుకున్నా కానీ కూరలో కూడా మోసం చేసినాము మమ్మీ సో మనకైతే తింటే తింటాం ఇక మ్యాక్సిమం అయితే టమాటా కర్రీ ఉంది దాంతోనే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం మనం పెరుగు చారు మనకైతే అలవాట్లేదు సో ఇక ఆ కాంతారా 2 మూవీ అయితే వస్తుంది గాయస్ ఈరోజు మా ఇంట్లో ఇంట్రెస్టింగ్గా చూస్తున్న చూడలేదు ఇప్పటిదాకా సినిమా సో మనమైతే ఫాస్ట్గా మన డిన్నర్ అయితే కంప్లీట్ చేసేద్దాం టైం చూస్తాను 9:30 కావడానికి వస్తుంది రేపైతే సండే సో ఈరోజైతే చలి కూడా చాలా చలి ఉంది గాయస్ సో ఇక నా ప్లేట్ కూడా వేసేసుకున్నా చలో మనం అయితే డిన్నర్ చేద్దాం హే గాయస్ ఆల్మోస్ట్ అయితే మన డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గుడ్ నైట్ బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ సీ యూ